అంటే ఎవరైనా అమ్మాయిని రేప్ చేస్తారా? ప్రపంచంలో ఏ దేశమేనా? దరిద్రమైన దేశంలో పుట్టి మళ్ళీ దరిద్రులు మాట్లాడతాం సనాతన ధర్మం ఇది అది అని. నువ్వు ముందు ఒక్క రేపుకుండా అవ్వకుండా చూడు, అప్పుడు మాట్లాడు. ముందు రేపు అయిన ప్రతిసారి నువ్వు కప్పిపుచ్చుకోకు దేశంలో. ఓకే, మైండ్ మీరు అభివృద్ధి అంటే ఇది. అమ్మాయి ఇప్పుడు నిన్న థాయిలాండ్ లో 3 అమ్మాయిలు కలిసానండి, 2 అమ్మాయిని. వాళ్ళు చున్నీదార్ వేసుకున్నారు. వాళ్ళు థాయిలాండ్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళు గుడ్డ ముక్కలు ఇప్పుకొని గెంతుకోలేదు. నీట్ గా చున్నీదార్, టీషర్టు, జీన్ ప్యాంటు, టీషర్ట్ ఆఫీస్ నుంచి వచ్చారు. ఒక అమ్మాయి 4,50,000, ఒక అమ్మాయికి 5 లక్షలు జీతం. ఎందుకు అంటే థాయిలాండ్ కరెన్సీ పెరిగిపోయింది అమాంతం. దాని వల్ల పెరగడం వల్ల ఇండియా కరెన్సీకి 5 లక్షలు 4 లక్షలు వస్తున్నాయి. ఒకటే అన్నారు, రాత్రి నేను తినడానికి వస్తుంటే 9:30 అయింది. ఆఫీస్ నుంచి వస్తూ మాట్లాడి ఒకటన్నా, ఇండియా వెళ్ళాలంటే నేను జీవితంలో వెళ్ళనండి, ఇండియా ఈ థాయిలాండ్ లోనే ఉండిపోతాను, మా అమ్మ నాన్నని తీసుకొస్తాను అన్నారు. ఇండియాలో నేను ఇలా తిరగలనా అండి? ప్రశాంతంగా ఉండదండి. ఎంత హ్యాపీగా ఉందో, స్వేచ్ఛగా నా డబ్బు నేను దాచుకోగలుగుతున్నాను, ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, హ్యాపీగా తింటున్నానండి, ఎంత ఆనందంగా ఉంది, నాకు నచ్చింది చేసుకుంటున్నాను, నన్ను ఎవరు అడిగిన వాళ్ళు లేడు, అన్ని కొనుక్కొని తింటున్నాను. ముందు మా పేరెంట్స్ చాలా భయపడ్డారు. థాయిలాండ్ వాళ్ళు వచ్చి చూసాక ఇంకా థాయిలాండ్ లోనే ఉండిపోమ్మా, ఇండియా రాకన్నారు. అది కల్పించాలి. థాయిలాండ్ గవర్నమెంట్ ఇస్తుంది. చిన్న పిల్ల రోడ్డు మీద తిరిగినా అర్ధరాత్రి వరకు ఈ థాయిలాండ్ లో మీకు ఏ ఇబ్బంది ఉండదు. అవునండి. నేను కూడా కంట్రీని విజిట్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి చూడండి,